గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి మొదట చూసిన టూరింగ్ సినిమా మొదట మొక్కిన దేవుని ప్రతిమ రేగు పళ్ళకై పట్టిన కుస్తీ రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ కోతి కొమ్మలో బెణికిన కాలు మేక పొదుగులో తాగిన పాలు దొంగ చాటుగా కాల్చిన బీడి సుబ్బుగాడిపై చెప్పిన చాడి మోట బావిలో మిత్రుని మరణం ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి మొదటిసారిగా గీసిన మీసం మొదట వేసిన ద్రౌపది వేషం నెల పరీక్షలో వచ్చిన సున్నా గోడ కుర్చీ వేయించిన నాన్న పంచుకున్న పిప్పరమెంటు పీరు సాయిబు పూసిన సెంటు చెడుగుడాటలో గెలిచిన కప్పు షావుకారు కెగవేసిన అప్పు మొదటి ముద్దులో తెలియనితనం మొదటి ప్రేమలో తీయందనము గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయే, గుర్తుకొస్తున్నాయే, గుర్తుకొస్తున్నాయే. పుడితే సీనియర్ కి జూనియర్ కి కాలేజీ క్యాంపస్ లోనే ర్యాగింగ్ ఆరంభం. స్టూడెంట్ మనసో నందనవనం, మల్లలుంటాయి ముళ్ళు ఉంటాయి, స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం. ఆడిపోనిది స్నేహం ఒకటే, విడిపోనిది నీడ ఒకటే, అద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒకటే. కష్టం వచ్చినా నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒకడే, కాలేజీ స్నేహం ఎప్పుడు అంతం కానిదే. ఎక్కడక్కడి చిట్టి గువ్వలు, యాడ నుంచో గోరు వంకలు, కాలేజీ క్యాంపస్ లోన నాట్యం చేసేనే. కన్న పిల్లల కొంట నవ్వులు, కుర్ర మనసుల కౌగిలింతలు, కాలేజీ కాంపౌండ్ అంటే కోడై కానాలే. కోర్సు ముగిసే రోజు వరకు తుల్లిపడిన కుర్ర ఎదలో కన్నీరే ఉన్న
प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं एकदन्तमुपास्महे गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। వచ్చారు మన అదృష్టం కొద్దీ. చాలామంది మనం మిస్ అయ్యాం. మనం కొంచెం లేట్గా చేసుకోవడం వలన చాలామందిని మిస్ అయ్యాం. ఉన్నవారినైనా కూడా మనం గౌరవించుకుందాం అనే ఒక ఆలోచనతో, అలాగే మనం కూడా 33 సంవత్సరాలు అయింది ఒకరికొకరం కలిసి. ఈ 33 ఏళ్ల నుంచి కూడా ఎవరికెవరు ఆ ఊర్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఒకరికొకరు తెలిసిందేమో, కానీ చాలా కష్టంతో చాలా ఇష్టంతో అందరినీ కూడా 130-140 మందిని పోగేయడం అనేది ఎంత సంతోషపరిచిందంటే చెప్పలేనంత. రోజు ఒక హైమవతి కానీ, అంటే నేను పేర్లు చెప్తున్న వాళ్ళు మాత్రమే కష్టపడ్డారని కాదు, ఒక హైమవతి కానీ లేదంటే ఒక ఎల్లా శ్రీనివాస్ కానీ ఇలాగ కొంతమంది ఇనిషియేట్ చేసి ఇంతమందిని గ్యాదర్ చేయగలిగాం. అలాగే ఎవరి పేర్లైనా మిస్ అవుతున్నారేమో, వాళ్ళు మనుషులు మిస్ అవుతున్నారేమో అని చెప్పి ఎవరి స్టూడెంట్ మిస్ అవుతున్నామో వాళ్ళ ఊరికి సంబంధించిన వాళ్ళతో, ఆ ఊరికి ఎవరైతే రిలేషన్తో ఉన్నారో మనకి కావాల్సిన పర్సన్ ఎవరితో అయితే రిలేషన్లో ఉండొచ్చో తెలుసుకొని అందరినీ కూడా మ్యాక్సిమం గ్యాదర్ చేయగలిగాం. ఇందుకు మనమే ఒకసారి అభినందించుకోవాలి. ఓకే, లేకపోతే మనకి గురువులు చెప్పిన, మనకి బోధన చేసిన గురువులు కొంతమంది పరంపదించారు. వారికి అలాగే మనలో కొంతమంది స్టూడెంట్స్, అప్పుడు మనతో పాటు చదువుకున్న విద్యార్థులు కూడా కొంతమంది పరమపదించారు. వారికి కూడా మనం నివాళులర్పించుకుందాం, అటు టీచర్సు ఇటు స్టూడెంట్స్. అలాగే వచ్చిన గురువుల్ని సన్మానించుకుందాం. తర్వాత వారికి మనం విందు అనేది కూడా ఏర్పాటు చేసాం, విందు కూడా ఇద్దాం. సంతృప్తిగా వారిని మనం తిరిగి ఇంటికి గమ్యస్థానాలకి జాగ్రత్తగా పంపించే బాధ్యత కూడా మంది. ఇది మన కార్యక్రమం బ్రీఫ్గా. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క టీచర్కి ప్రతి ఒక్కరు కూడా ఒక 5-6 పేర్లు చెప్తాం. 5-6 పేర్లు మంది వచ్చి సన్మాన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందే. మేము రావని ఎవరు కూడా అనద్దు దయచేసి. అందరూ కూడా ఖచ్చితంగా పాల్గొనండి. ప్రధానోపాధ్యాయులు జీబీజే ప్రసాద్ గారు, ఆయన ఈ కార్యక్రమానికి మనకి చీఫ్ గెస్ట్గా రావాల్సిందిగా మనం కోరుతున్నాం. ఆయన తీసుకొని రండి. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా, చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా,
నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళెచ్చాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే అండి విశ్రాంత ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు అదేవిధంగా మరియు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని ఇక్కడ గ్యాదర్ అయ్యి మీ సంతోషాలని మీ ఆనందాలని మీకు విద్య చెప్పినటువంటి గురువులతో పంచుకోవడానికి ఇటువంటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్న దాన్ని బట్టి అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది మరి ఆ రోజుల్లో మీరు ఇక్కడ విద్యాభ్యాసం చేసి అక్కడ ఆ గురువులు మీరు గుర్తుంచుకుని మరలా ఈ విధంగా సన్మానించడం అంటే మంచి సాంప్రదాయం. నేను ఒక 4 సంవత్సరాల నుంచి ఇక్కడ హెడ్ మాస్టర్ పనిచేస్తున్నాను అండి. చాలామంది సీనియర్ టీచర్లు కానీ ఇక్కడ చదివిన పాత విద్యార్థులు కానీ వచ్చి నన్ను పలకరించి సార్ నేను ఇక్కడ చదివాను, ఒకసారి క్యాంపస్ అంతా తిరిగి చూసి వెళ్తానంటే నాకు చాలా ఆశ్చర్యం వేసేదండి. ఆ రోజుల్లో ఆ గురువులు మీరు పంచినటువంటి ఆ విద్యతో పాటు ఆ సంస్కారాన్ని బట్టి ఇక్కడ మీరు చక్కగా విద్య అభ్యసించి మంచి స్థితిలో సెటిల్ అయిన దాన్ని బట్టి మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఇక్కడ గురువులందరూ కూడా విడివిడికి అప్పుడప్పుడు చూసిందే. అయితే అతి ముఖ్యంగా ఎక్కువగా నాతో మరి నేను ఎలమంచిలి హై స్కూల్లో పనిచేస్తున్నప్పుడు ఆశీర్వాదం గారు, ఆయన మోస్ట్ సీనియర్, నేనేం మోస్ట్ జూనియర్. నేను ఎస్టీటీగా అక్కడ పనిచేస్తా ఉంటే గురువుగారేమో జస్ట్ హెచ్ఎం ప్రమోషన్ రెడీగా సిద్ధంగా ఉన్నారు. మరి ఆయన మంచి చక్కటి వ్యక్తిత్వం గల వ్యక్తి అయినా, ఎందుకంటే మాకు అప్పుడు ఉన్నటువంటి సమస్యలు కానీ ఏదైనా పరిస్థితులు కానీ ప్రతి చిన్న విషయాన్ని కూడా నాకు డిస్కస్ చేసేవారు, నా మాటకి గౌరవించేవారు, చక్కగా నన్ను ఒక బిడ్డలా చూసుకునేవారు. మరి ఆయన అటువంటి వ్యక్తిత్వాలు ఉండబట్టే మిమ్మల్ని ఇప్పటికీ కూడా మీరు వాడు గురువులను గుర్తుంచుకున్నారని నేను విశ్వసిస్తున్నాను. అదేవిధంగా కేఆర్కే గారు, ఆయన నేను వస్తూ ఉంటే మరి ఓల్డ్ స్టూడెంట్స్ వస్తూ ఉంటారు, వచ్చినప్పుడు ఖచ్చితంగా 3-4 మ్యాథ్స్లను గుర్తు చేయడం. ఆ రోజుల్లో కేఆర్కే గారు ఉండేవారు, ఇంకా ఇలా అందరూ హడల్, అలాగే శ్రీరామరాజు గారు ఎవరు ఉండేవారు అని చాలా చెప్తూ ఉంటారు. సో మరి అటువంటి ఈ సంస్థలో నేను కూడా పనిచేయడానికి నాకు వచ్చిన అవకాశం వందనాలు. గురుగారు కేఆర్కే గారు నేను చింతపల్లిలో పనిచేస్తూ ఉండగా ఇన్స్పెక్టర్గా, ఆఫీసర్గా, డివైఓగా కూడా వచ్చారు. ఆ విషయం కూడా గుర్తుండకపోవచ్చు. అదేవిధంగా చాలామంది మిగిలిన అందరికి కూడా నమస్కారం తెలియజేస్తూ, నేను చింతపల్లిలో ఒక 8.5 years స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న సందర్భంలో ఈ ప్రమోషన్ వచ్చే సందర్భం వచ్చిందన్నమాట. ప్రమోషన్ 2-3 సార్లు లిస్టులో పేరు రావడం, మళ్ళా చివరిలో తీయటం అలాగా. అయితే 2020 ఫిబ్రవరిలో అవకాశం వచ్చిందండి. అప్పటికే కూడా ఈ చుట్టుపక్కల టీచర్స్ ఇద్దరుండి 3వ వ్యక్తి నేను
అసలు దీని గురించి నాకు తెలియదు. అంటే ఇంత పెద్ద స్కూల్లో చేయలేమో, చేస్తామా చేయలేమో అనేది అసలు ఆలోచన లేదండి. అసలు ఒక మిత్రుడు ఒక ఆయన ఫోన్ చేసి ఏదో లంకలు కూడా అవకాశం వస్తే కోరుకుంటారా అంటే అంత ఆశ కూడా అంత ఉండాలి కదా, ఆయన అంత ఆ స్థాయి వ్యక్తిని కాదు నేనని చెప్పేసి చెప్పడం జరిగిందన్నమాట. అయితే లక్కీగా నాకున్న ముందున్నటువంటి ఇద్దరు టీచర్లు వాళ్ళు డ్రాప్ అయ్యి అవకాశం నాకు ఇస్తే తప్పనిసరిగా సంతోషంగా నేను యాక్సెప్ట్ చేయడం జరిగింది. అంతేకాదు వచ్చిన తర్వాత తెలుస్తుందండి ఈ యొక్క స్కూల్ యొక్క గొప్పతనం. కానీ ఇది 60 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి మంచి విద్యా సంస్థలో పనిచేయడానికి నాకు అవసరం వచ్చినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. మరి ఇటువంటి చక్కటి సంప్రదాయాన్ని, ఎందుకంటే మనకి సొంతంగా ఎన్ని కోట్లు సంపాదించినా రాని ఆనందం ఇక్కడ కాసేపు మీ అందరి కళల్లో చూస్తున్నాను నేను. అది ఇటువంటి సాంప్రదాయాన్ని ఏర్పాటు చేసినటువంటి పూర్వ విద్యార్థులందరినీ అభినందిస్తూ గురువులకు ఇక్కడ నేను 62లో నేను బర్త్ అండి, నేను పుట్టింది 62లో. సార్ చెప్తూ ఈ స్కూల్ 62లో ఫస్ట్ బ్యాచ్ 10th క్లాస్కి వెళ్ళిందంటండి. సో అప్పటికి నేను స్టూడెంట్నే. ఇంచుమించుగా మీ అందరికీ అయినందుకు కూడా నా చదివినట్టు ఆ వయసు చదివి మీ వయసు వాళ్ళతో నేను వాళ్ళ దగ్గర నేను చదివి ఉంటాను. కాబట్టి గురువులందరూ కూడా మరొకసారి పాదాబంధనం చేస్తూ ఈ కార్యక్రమానికి నన్ను అధ్యక్షుడిగా ఆహ్వానించినందుకు థ్యాంక్స్ చెప్తూ మిగిలిన కార్యక్రమం కొనసాగాల్సిందో కోరుచు. అమూల్యమైన సందేశం ఇచ్చినందుకు మాకు. ఇప్పుడు యాక్చువల్గా ముందు అనుకున్న ప్రోగ్రాం ప్రకారం అయితే ఏంటంటే టీచర్స్ సన్మాన కార్యక్రమం చేసిన తర్వాత వాళ్ళ చేత అడ్రస్సింగ్ చేపిద్దాం అనుకున్నాం. కానీ వెంకట్రావు మాస్టర్ వయోభారంతో ఉన్నారు, వారు ఇబ్బంది పడుతున్నారు. అందుకని ముందు ఆయనకి సన్మానం చేసేసి ఆయన్ని పంపించిన తర్వాత ఇలా కనీసం కింద ఆశయం చేద్దాం. అయిన తర్వాత మిగతా కార్యక్రమం చేసుకున్నాం. బి సెక్షన్ కాసకోటి గణపతి, నంబూరి రామానందం, నిడదవ సురేష్, రవివర్మ, బోడపాటి గణేష్. పేరు చదివామంటే ఇమీడియట్గా లేచి వచ్చేయండి. అందరూ కూడా కవర్ అవ్వాలి, రావాలి. డాక్టర్ సుజాత, ఉత్తరరాజు రవివర్మ, బోడపాటి గణేష్, కప్పల కృపావరం. వచ్చేసరికి ఆయన మానేశారు. కానీ వయోభారంతో విద్యావాదంతో పాటు నాటక రంగంలో చాలామంది విద్యార్థుల్ని తీర్చిదిద్దారు. అలాగే దర్శకత్వం వహించేవారు. ఇదే స్టేజ్ మీద ఆయన దర్శకత్వం వహించిన నాటికలు ఎన్నో ప్రదర్శితమైనవి. ఎక్కువ కాలం స్కూల్లో విద్యాబోధన చేసిన టీచర్లలో ఆయన కూడా ఒకరు. మన హై స్కూల్, మన లంకలగూడూరు హై స్కూల్ ఎక్కువ కాలం ఇక్కడ విద్యాబోధన సాగించారు ఆయన. మన ఊరు వారు కావడం మనకి చాలా ఆనందదాయకం. అడ్రస్సింగ్ ఉంటుంది. నేను ఒక్కొక్క టీచర్ పేరు చెప్పి వారి గురించి చెప్తాను, వారికి మైక్ ఇస్తాను, వారు ప్రసంగిస్తారు. కలిదిండి రామకృష్ణరాజు గారు. ఈయన జన్మస్థలం శృంగవృక్షం. ఆయన ఫస్ట్ అపాయింట్మెంట్ లంకలగూడూరులో 1982లో. ఆ 82 నుంచి కూడా ఎంఎస్ అసిస్టెంట్గా 2002 వరకు కొనసాగారు. అలాగే 2002లో డిస్ట్రిక్ట్ బెస్ట్ సైన్స్ టీచర్ అవార్డు కూడా పొందారు. 2002 నుండి 2005 వరకు ఉండి హై స్కూల్లో పనిచేశారు. అలాగే 2005 నుంచి 2009 వరకు సిద్ధాపురం గెస్టెడ్ హెచ్ఎంగా పదోన్నతి పొందారు. 2009 నుంచి 2017 వరకు వ్యాండ్రా హెడ్ మాస్టర్గా పనిచేశారు. 2012లో
భీమవరం డిప్యూటీ ఈఓగా పనిచేసి 2017లో విశ్రాంతి రిటైర్మెంట్ తీసుకున్నాడు. సార్ గురించి మీకు తెలియాల్సిన విషయాలు ఏంటంటే 2012లో డిస్ట్రిక్ట్ లెవెల్లో బెస్ట్ హెచ్ఎంగా ఎంపికయ్యారు. అలాగే 2014లో స్టేట్ లెవెల్లో బెస్ట్ డిప్యూటీ ఈఓగా కూడా అవార్డు స్వీకరించారు గవర్నర్ గారి చేతుల మీదుగా. అలాగే సారు ఈ విద్యాబోధనతో పాటుగా ఈ ఆధ్యాత్మికంగా ఎంతోమంది విద్యార్థులు అయితేనేంటి, బయట వారిని అయితేనేంటి, ఆధ్యాత్మిక మార్గం వైపుకి, ధ్యానం వైపుకి, దాని యొక్క ఉపయోగం ఏంటి అనేది వాళ్ళకి చాలా బాగా తెలియపరిచి 2000 సంవత్సరం నుంచే, అంటే ఆయన ఇక్కడికి రాకముందు టీచర్గా ఇదవకముందు నుంచే ఆయన కార్యక్రమంలో ఆయన తాలూకా శిక్షణ ప్రారంభించారు. ఇప్పటికీ చాలా ఆధ్యాత్మిక వైపు ధ్యాన కార్యక్రమాలు చేయిస్తూనే ఉన్నారు. అది చాలామంది టీచర్స్కి ఇన్స్పిరేషను, అలాగే స్టూడెంట్స్కి కూడా ఆ రోజుల నుంచి చాలామందికి ఇన్స్పిరేషను ఆయన మనం ముద్దుగా కేఆర్ అని పిలుచుకునేవాళ్ళం. కె రామకృష్ణరాజు గారు. చాలామంది కేఆర్ సార్ వచ్చారు అనేవారు. ఆ కేఆర్ కూడా పిల్లలు కేర్ అన్నట్టుగా ఉండేది. అంత ఆయన చాలా ఇష్టంగా మనల్ని కూడా విద్యాబోధన చేసేవారు. చాలా బాగా తీర్చిదిద్దారు. ఆయన్ని మన గురించి ఒక 4 మంచి మాటలు చెప్పవలసిందిగా కోరుతున్నాం. నమస్కారం. మరి చక్కటి కార్యక్రమం అరేంజ్ చేసినటువంటి మన విద్యార్థి బృందానికి కూడా నా యొక్క ఆశీస్సులు. నేను చెప్పవలసింది మన సోదరుడు అని చెప్పేశాడు. మళ్ళీ చెప్పాలి అంటే చరిత్ర తిరగరాసుకున్నట్టే కదా. ఏమీ లేదు, అది మామూలుగా చెప్పినవి కూడా డ్యూటీలో భాగమే. ఏదో ఒక ఎంప్లాయ్మెంట్కి వచ్చాము, న్యాయం చేయాలనుకున్నాం, ఓపుకున్నంత మేర చేసాం. ఎనర్జీ కొంచెం ఎక్కువ ఉండటం వల్ల మీ అందరినీ కొంచెం బాధ పెట్టాం, అంతే కదా. ఇప్పుడు నేను వచ్చి గమనిస్తే మీలో ఎనర్జీ లెవెల్స్ చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే తప్పట్లు కొట్టమంటే ఎదర ఈ 3వ అమ్మాయిని ఆ వెనకాల ముగ్గురే కొట్టారు, ఇంకెవరు కొట్టారు. డయాస్కి 2 అంటే ఒక్కడు రాలే ఆ పక్క నుంచి. అంటే కుర్చీలోంచి లెగటానికి కూడా ఓపిక లేదు, డెసిషన్ మేకింగు లేదు, కమిట్మెంటు లేదు. నియర్లీ 50 ఉంటాయి మీ అందరికీ, 48 to 50 ఉంటాయి మీకు. మేము 70 and above. ఐ ఆమ్ నియర్లీ 70. మిగతా అన్నీ ఎలా ఉన్నా మనం ఏ ప్రొఫెషన్లో ఉన్నా, అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, గృహిణిగా కావచ్చు, ఎనీథింగ్, ఎర్నింగ్లో ఉండొచ్చు, దానికి కొంత కమిట్మెంట్ ఉండాలి, అందులో ఇన్వాల్వ్ అవ్వాలి. పిల్లలు ఫంక్షన్కి వచ్చామంటే హుషారుగా ఉండాలి. నీరసంగా వచ్చి నీరసంగా కూర్చొని నీరసంగా వెళ్ళిపోతే ఈ పర్పస్ నెరవేరుదాం. ఎనర్జీ బోర్డు ఉంటుంది తెలుసా మీకు? తెలీదు. మనలో ఉండే ఒక్కొక్క కణం ఒక్కొక్క యూనివర్స్ కొన్ని ఎనర్జీ ఉంటుంది అనే విషయం ఎంతమంది తెలుసో చేయగలుగుతుంది? ఒక యూనివర్స్లో ఉన్న ఎనర్జీ ఎంత ఉందో మానవ కణములో ఒక్కొక్కటి అంతంత. దాంట్లో యాటం బాంబుతో పెడితే కొన్ని కోట్ల యాటం బాంబులు పెడితే ఎంత శక్తి వస్తుందో ఒక మనిషి యొక్క జీవకణంలో అంత శక్తి ఉంటుంది. ఇంటిగా మళ్ళీ పడుకోబెట్టేస్తున్నారా ఎనర్జీని? తెలిస్తే అక్కడ ఎగిరితే స్టేజ్ మీద పడాలి మీరు. అది ఎనర్జీ అంటే నిజం. నేను హెచ్ఎంగా ఉండగా కూడా వ్యాన్ రేస్లో రన్నింగ్ రేస్లో పాల్గొన్నాను. అంటే గొప్పని కాదు, నాకు ఈ ఎనర్జీ ఉందని కాదు, ఏదో భగవంతుడు ఏదో ఇచ్చాడేమో, అది నాకు తెలియదు. అంటే ఇప్పుడు మీరు డల్గా ఉన్నారు, మేము ఉత్సాహం చేయడం కోసం చెబుతున్నాను అంతే. ఎప్పుడూ నవ్వుతూ ఉంటే ఎంతో ఎనర్జీ తెలుసా మీకు? సెల్స్ అన్నీ ఛార్జ్ అవుతాయి.
లైక్ సెల్ ఫోన్ ఛార్జ్. బాడీని ఛార్జ్ చేసుకోవాలి మనం. దానికి ఒకటోది నవ్వు, రెండోది హ్యాపీనెస్, మూడోది యాంటీ థాట్స్ని కానీ యాంటీ యాక్టివిటీస్ని కానీ మనచా వాచా కర్మేనా, మనసులోకి రాకూడదు, మాటల్లో రాకూడదు, చేసే పనుల్లో రాకూడదు. అటు దూరంగా ఉండండి. మీరు ఆటం బాంబు కంటే పవర్ఫుల్గా ఉంటారు. అది చాలా ఈజీ. అది అంటే మిగతానే వదిలేద్దాం. ఎందుకంటే ఇప్పుడు మీరు పేరెంట్స్ అయ్యారు, బహుశా తాతలు కూడా, మా అమ్మలో తాతలు, అమ్మమ్మలో నానమ్మలో తాతయ్యలు కూడా లెవెల్ కూడా వచ్చేసి ఉంటారు. అంతే కదా. మీకు మాకు నాకైతే 15 ఏళ్ళు తేడా మీకున్నా. 82లో జాయిన్ అయ్యాను, మీరు 89 బ్యాచ్. మిగతా సొల్లు వదిలేద్దాం. నీకు కావాల్సింది ఏంటంటే మీరు ఎనర్జెటిక్గా ఉండడానికి ఏం చేయాలి? బాడీలోంచి ముందు నెగిటివిటీ పోగొట్టుకోండి. చెప్తున్నాను వినండి. ఇది మీకు సబ్జెక్ట్ తెలుసో లేదో నాకు తెలియదు, నేను ఫాలో అయ్యే సబ్జెక్టు. ఇదాక మన సోదరుడు చెప్పాడు, నేను 82లో జాయిన్ అయినా మెడిటేషన్ అనేది 80లో స్టార్ట్ చేశాను, ఉద్యోగం రాకముందే. ఒక గంట కళ్ళు మూసుకుని కూర్చునేవాడిని. ఆ వచ్చిన ఎనర్జీ ఎక్కువైపోయి మిమ్మల్ని బాధేసేవాడిని. అనుకుంటున్నారేమో, కాదు. ఆ ఎనర్జీ బాగా ఉండటం వల్ల ఎక్కువ కష్టపడి మీకు న్యాయం చేయాలనే దృక్పథం ఉండేదంటే. మన తెలివితేటల్లో సైంటిఫిక్గా ఐక్యూ ఉంటుంది, ఇంటెలిజెన్స్ కోఎఫిషియన్సీ అంటారు. అంటే అందరి పిల్లలకి ఒకే ఐక్యూ ఉండదు కదా. ఒకటి 90 వస్తే, ఒకటి 80 వస్తే, ఒకటి 70 వస్తాయి. ఈ కెపాసిటీ, ఈ బాక్స్ ఉంది కదా పైన, దీని కెపాసిటీ బట్టి మనకి మెమరీ పవర్ కూడా ఉంటుంది యాక్చువల్గా. అది కొంచెం హెచ్చుతగ్గులు ఉండొచ్చు. కానీ నేనేమనుకున్నానంటే, హై ఐక్యూ ఉన్నాడు, నాకు రోజు అన్నీ వచ్చేయాలి, లోవాడు కూడా అన్నీ వచ్చేయాలి, ఒక ఏం పెట్టేసుకునేవాడిని. ఒక లోవాడికి అంటే ఎలా ఉంటారంటే, ఒకటికి ఒక క్వశ్చన్ రావాలంటే 2 hours చదివితే వస్తుంది, ఒక పాఠం చదివితే. అదే కొంచెం లో లెవెల్లో ఐక్యూ ఉన్నాడికి ఒక పూట చదవాలి, ఇంకొకటికి ఒక రోజు చదవాలి, ఇంకొకటికి 10 రోజులు చదివినా రాదు. అంటే దీని కెపాసిటీ బట్టి ఉంటుంది అది. నేను అనుకునే మొత్తం అవుట్పుట్ వచ్చేయాలి నాకు. 40 మందికి వచ్చేయాలి. మన మ్యాథ్స్ గోలెత్తిపోయారు, ఎప్పుడు చూసినా NS పుస్తకాలే ఉండి డెస్క్లోనే తెగ చదివేస్తున్నారని. అది నా యాంబిషన్, ప్రతి పిల్లోడికి న్యాయం చేయాలి. సరే వదిలేండి, అది ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్. ఇప్పుడు ప్రజెంట్ మీరు 50 స్క్రాచ్ చేస్తున్నారంటే మీ జీవితకాలంలో 100 ఏళ్ళు బతుకుతామంటే 50% అయిపోయింది. కానీ కరోనాలో 100కి 100 ఎక్కడున్నాడండి? మన్నాడికి ఈవేళ గ్యారంటీ ఇవ్వలేని పరిస్థితులు వచ్చేస్తున్నాయి మనం. సరే ఉన్నంతలో హ్యాపీగా ఉండాలి. మన హ్యాపీగా మనం ఉంచేది మన యొక్క యాటిట్యూడ్, మన వైఖరి. గుర్తుపెట్టుకోండి. మీకు ఇష్టమైతే కొంచెం 5 నిమిషాలు చెప్తాను నేను ఇది. ఎందుకంటే తలమునకలు అయిపోయి ఉంటారు. ఇప్పుడు ఈ 50 years ఏజ్లో పిల్లలు చదివి పైకి వచ్చే స్టేజ్, సెటిల్ అయ్యే స్టేజ్, మ్యారేజ్లు చేయవలసిన ఏజ్, పగల రాత్రి నిద్రలు ఉండవు. తోముతూనే ఉంటారు, పిల్లలతో మాట్లాడుతూ ఉంటారు, భర్తతో చర్చిస్తూనే ఉంటారు, మూటలు కడతానే ఉంటారు, బంగారాలు బట్టలు రకరకాల ప్లాన్లు చేస్తారు, బుర్ర బద్దలైపోతుంది, ఏసీ వేసిన చెమటలు ఎత్తూ ఉంటాయి. ఆ ఏజ్లో ఉన్నారు మీరు. ఇంకో 10 ఏళ్ళకే మొత్తం సప్పడిపోతాయి. 60-70 వచ్చేవాడు. నాకు అప్పుడే 60 నిండిపోయినాయి అని మీరు అనుకుంటారు. చేత మనకి ముందు యాటిట్యూడ్ ఎలా ఉండాలంటే, హ్యాపీగా ఉండండి. చెవటం తేలికనండి, కష్టపడి నేను ఎవడో జేబు కొట్టి 1,00,000 రూపాయలు పోయింది, హ్యాపీగా ఎలా ఉంటానండి? ఉంటాయి. ఆడి బాకీ ఉన్నాడు, పట్టుకుపోయాడు, నీకే ఎక్కడికి వచ్చి బాకీ ఉన్నాడు అని సర్దుబాటు చేసుకోవాలి మనం. ఇంట్లో కూర్చొని మంచం ఎక్కి బేరమంటే 1,00,000 ఎవడో తెచ్చిస్తాడండి మనకి. అంటే సైకలాజికల్గా మనం ఎలాగా మౌల్డ్ అవ్వాలో చెబుతున్నానమ్మా. బాధ బంగా ఉంటుంది. ఎవడో బస్సులో కొట్టేసాడు, పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం, ఎంక్వైరీ అన్నాడు, దొరకలేదు. అలాగే బెంగెట్టుకుంటే బాధ 4 స్టెప్స్లో వస్తుందమ్మా. ఎందుకంటే మీకు మీ స్థానాన్ని అందజేయాలని చెబుతాను. మిగతా సొసైటీలో సొల్లంతా మామూలే. మొట్టమొదటి ఒక ఆలోచన వచ్చిందనుకోండి, ఏనండి, ఇది ఒక ఆలోచన వచ్చిందనుకోండి, అది మంచిదైనా చెడ్డదైనా
దాన్ని పదే పదే ఆలోచించకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, అయితే బజార్కి వెళ్ళాం, బంగారం కొనుక్కోవాలనుకున్నాం, పర్సులో పెట్టుకున్నాం, ఇటు ఎవడో చక్కగా సంఖలో పట్టుకు పోయాడు, ₹1,00,000 ఉదాహరణ చెప్పుకుందాం. మొట్టమొదట అయ్యో డబ్బులు పోయినాయి అని ఆలోచన వచ్చింది కదా. ఇంటికి వచ్చిన తర్వాత అది తప్ప ఇంకే ఆలోచన మనకు ఉండదు కదా. భోజనం చెయ్యం, టీ తాగం, ఆ చిరాకు పిల్లల్ని కొట్టేస్తాం, మొగుడు తిట్టేస్తాం, ఇంకా మామూలే. మీకే మీరు ఎన్ని కవులు చెబుతారు, ₹1,00,000 పోయింది. ఇలా ఏమవుతుందంటే మెంటల్గా మానసికమైన సమతాస్థితిని కోల్పోతాం. దాన్ని ఈక్విలిబ్రియం స్టేట్ అంటారు. ఇవన్నీ కొంచెం స్టడీ చేశాను కాబట్టి చెబుతున్నాను. ఈక్విలిబ్రియం సమతాస్థితిలో ఉండాలి, మన బ్యాలెన్స్గా ఉండాలి మైండ్. మీరు అందరూ ఆదర్శవంతమైన తల్లులు, ఆదర్శవంతమైన తండ్రులుగా. కానీ మాకు ఇంకా మా పిల్లల కింద మీరు అంటారు మా కళ్ళకి, ఎందుకంటే ఆ స్టేజ్లో మిమ్మల్ని చూసాం కాబట్టి. ఈక్విలిబ్రియంగా స్టేట్గా ఉన్నప్పుడు మన డ్యూటీ మనం చేయాలి. పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు, ఎంక్వైరీ చేసుకోవచ్చు, కానీ దీంట్లో నింపేయకూడదు. అదే ఆలోచన. ఒక ఆలోచన కనుక పదే పదే ఆలోచిస్తే నెక్స్ట్ స్టెప్ ఏంటి చెప్పండి? బాధ కలుగుతుంది. ఓకేనా? ఎవరు వచ్చినా నిన్నే పిన్ని, నిన్నే మాకు పర్స్ కొట్టేశాడు, ₹1,00,000 పోయింది, ఎవడిస్తాడమ్మా అని ఆవిడ మీ చీదేయటం. బాధ 4 రోజులు పడితే నెక్స్ట్ స్టెప్ ఏంటమ్మా? బెంగ. చూడండి, ఇంకా తీవ్రం అవుతుంది. ఆకలి ఉండదో, నిద్ర ఉండదో, బాడీ క్షీణించిపోతుంది. బెంగ కూడా పెరిగితే బాడీని 5 గదిలో పడుకోబెట్టేస్తారు. పాత సామాన్లు స్టోర్ రూమ్ అంటారు అట్లనే. ఇప్పుడు తరం మనవలు స్టోర్ రూమ్ అంట. పనికిరాని స్టోర్ రూమ్ ఎవరంటే సావడానికి రెడీగా ఉండి మంచి వంటకి వెళ్ళాడేవాళ్ళు, ముసలోళ్ళు, మాలాంటి ముసలోళ్ళునే స్టోర్ రూమ్ సరికి అంటారు. అన్న తాతలనే మామల్ని. ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ మీకు అదే. ఈ 4వ స్టేజ్ వెళ్ళి చచ్చిపోవడం మీరుగా మొదటి స్టేజ్లో దాన్ని తుడిపేసి మనకు అదృష్టం ఉంటే దొరుకుతుంది, లేక లేదు. అలాగని ఏదో సన్యాసం పుచ్చుకోవడం వల్లగా పోదే పోయిందిలే అనుకోక్కర్లేకుండా ప్రయత్నం చేయమంటారు. దొరకటానికి ప్రయత్నం చేయి. అదే పట్టుకుని జీవితం కాదు. అంతే కదా. రుణమేమో వెళ్ళిపోయింది, ఆడు దొంగతనం చేసాడు, నాకు దొరికింది. 2 ఆప్షన్లు, దొరకటమా లేకపోవటమా. అలా లైట్గా తీసుకున్నప్పుడు మనం చాలా హ్యాపీగా ఉంటాం. నెగిటివ్ యాటిట్యూడ్ ఉండకూడదు. 2 కూడా తెలుసా, ఇదే మన పార్కోలు వెళ్తాం, ₹1,00,000 ఎట్టి సరిపోలేదు డబ్బులు. ఈలోగా గోపురం పక్కన ఎవడో ఇంకో అమాయకుడు ఎవడో పరస పడేసుకున్నాడు, ఆడు ఎవరికో తెలియదు, మనకు దొరుకుతుంది. చక్కగా చెంగులో కట్టేసుకుని లోపల పెట్టేస్తాం. ఇక్కడ ఇంటికి వచ్చాక ఎంత హ్యాపీయో. 2 కాసులు కొనుక్కుందాం అనుకున్నా, 4 కాసులు బంగారం వచ్చింది. అదే మగోళ్ళైనా అంతే అనుకోండి. అయితే రేంజ్ చెరువులో మేతకు కలిసి వస్తాయి అనుకుంటారు. కూడా ఏదో ఒక ఉదాహరణ చెప్పాలి కదా. మీకు కూడా తెలుసా, 1,00,000 పోతే ఎలా నిద్ర అట్టదో, 1,00,000 దొరికినా మీకు నిద్ర అట్టదు. పిల్లలు ఫీజు కట్టాలా, 2 కాసులు బంగారం కొనుక్కోవాలా, మా యాని చేరుకు డబ్బులు ఇవ్వాలా, అందరం బట్టలు కొనుక్కోవాలా, ఇది ఒక 10 ఇది దోసుకొచ్చి. అప్పుడు ఏమైంది ఇప్పుడు? అది అప్పుడు కూడా నిద్ర అట్టదు. అది విచిత్రం. అది మనిషి యొక్క సైకాలజీ. అది దీన్ని గమనించారు మీరు ఎవరన్నా చేయొద్దండి అసలు. ఎస్ కదా. అంటే నేను చెప్పేది మనం హ్యాపీగా ఉండటం కోసం. ఇలా హ్యాపీగా ఉంటే మీరు 99, 100 లాగేస్తారు మీరు మంచం పట్టుకుని. అంటే చివరిలో మరి ఉంటుందిలే, ఒక వారం 10 రోజులు కూడా ఎలా లేకుండా ఎక్కడికి వెళ్ళిపోతాం. కానీ అంటే బ్రెయిన్ని అలా ఈక్విలిబ్రియం స్టేట్ ఉంటుంది. ఈవేళకి మీరు ప్రయత్నం చేసింది. మగోడికైనా అంతే. ఇప్పుడు చెరువులో ఉండండి, ఉద్యోగం ఉండండి, వ్యాపారం, చాలా టెన్షన్ కదా. తెల్లారితే డబ్బులు సంపాదిస్తే మాట్లాడండి. 2 నెగిటివ్ యాటిట్యూడ్ తగ్గించుకొని పాజిటివ్ యాటిట్యూడ్ పెరగాలి. సింపుల్గానే చెప్తాను. మన చాలా మంది ఉన్నారు, బోల్ సైకాలజీ ఇదంతా. ప్రేమ ద్వేషం ఉన్నాయనుకోండి, ద్వేషం వల్ల హెల్త్ పాడవుతుంది. మీకు హార్మోన్స్ అని ఉంటాయి కదా. ఇప్పుడు అన్ని పెద్ద సబ్జెక్ట్ అది, సైన్స్ మూలం ఇంకా ఎక్కువ చదివి నేను. దానికి ఒక రకం హార్మోన్స్ వడతాయి. ప్రేమ వల్ల ఒక హార్మోన్స్ వడతాయి, తయారవుతాయి మన బాడీలో, రక్తంలో. అవి హ్యాపీనెస్ని సృష్టిస్తాయి, ఇవేమో బాధను సృష్టిస్తాయి. ద్వేషము తొలగించండి, ప్రేమని పెంచండి. మీ లా ఎలా ఉందో అలా చేయండి అన్నాను. అదేంటంటే వాడు పనిష్మెంట్ పడుతుంది, వాడు ఇర్రెగ్యులర్గా మీకు ఏదో చేసాడు కదా అని ఏదో అన్నారు. వాళ్ళు మీ లా ప్రకారం చేయండి, మీరు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. నాకు న్యాయం జరిగినట్టు అవుతుంది. అతని మీద ఏ కక్ష పూర్తిమైన చర్యలకి నేనేమి
ఏదో అంటారు కదా, రిట్ చేయడానికి కానీ అతని మీద ఏదో కక్ష కానీ నాకేం వద్దు. పోలీస్ రిపోర్ట్ ప్రకారం మీ లాలో ఏ యాక్షన్ యాక్షన్ తీసుకోండి చాలు, ఐ విల్ సాటిస్ఫై అనిస్తే ల్యాప్టాప్ మీకు ఇప్పుడు 90 మధ్య కొట్టుకుంటాయి సాధారణంగా హార్ట్ బీట్. మీకు 60-70 లోపు వచ్చి 60 లోపు వచ్చారు, దానివల్ల ఏమవ్వదు. అంటే దానికి ఆక్సిజన్ అవసరం లేదు బాడీకి. టెన్షన్ లేకపోతే ఆక్సిజన్ తక్కువ తీసుకో. రెస్పిరేషన్ కూడా 12-15 సార్లు తీసుకుంటాం మనం ఒక నిమిషంగా, అది మాకు 7-8 సార్లు వచ్చేస్తుంది. రెస్పిరేషన్ హార్ట్ బీటింగ్ ఎంత ప్రశాంతంగా కొట్టుకుంటే లైఫ్ టైం అంత పెరుగుతుంది, రోగాలు అంత తగ్గుతాయి. ఓకే, చాలామంది ఉన్నారు, పెద్ద సైన్స్ ఇది. అంటే ఇది ఒక కొత్త టాపిక్ కాబట్టి మీకు కొంచెం ఎలాబరేట్గా చెప్పడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి మరి తోటి ఉపాధ్యాయులందరికీ మిగతాదంతా మామూలు అనుకోండి, అదండి లౌకికంగా ఎలా వెళ్ళిపోతూనే ఉంటాం. సత్యనారాయణ, ఎలా సత్యనారాయణ, వియువి సుబ్బరాజు, డివిటి సత్యనారాయణ. ఆయనది తణుకు స్వగ్రామం. మనకి 1976 ఫిబ్రవరి 7 ఉద్యోగం పొందారు ఆయన టీచర్గా. లంకల కోడేరులో 1987 నుంచి 2001 వరకు పనిచేశారు. తరువాత 2001లో తాపేశ్వరం హెచ్ఎంగా పదోన్నతి పొంది 2003లో నల్లచెర్ల ఎంఈఓగా మరియు భీవడోలు ఎంఈఓ ఎఫ్ఎస్సిగా నిర్వహించి 2005లో తూర్పు విప్పర్ హెచ్ఎంగా 2009 వరకు పనిచేసి అలంపురం 2009లో అలంపురం హెచ్ఎంగా బదిలీ అయ్యారు. 2011లో అక్కడే రిటైర్ అయ్యారు. మనకి మ్యాథ్స్ టీచర్గా పనిచేశారు, మ్యాథ్స్ బోధించారు మనకి. సార్ని వచ్చి క్లుప్తంగా 2 వాక్యాలు మన గురించి ఆయన కూడా అడ్రసింగ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మా కొలీగ్స్ అందరికీ కూడా పేరు పేరున అందరికీ నమస్కారములు తెలియపరుస్తూ మీ అందరికీ కూడా శుభాశీస్సులు. మరి కేఆర్కే గారు చెప్పింది కొంచెం వంట పట్టించుకోండి. ఎందుకంటే ప్రతి వాళ్ళకి, ప్రతి వ్యక్తికి కూడా జీవితంలో యాక్టివ్గా ఉండాలి. కేవలం ఊరికే మైల్డ్గా ఉంటే కుదరదండి, కొంచెం యాక్టివ్గా ఉండాలి. అందులో నేను చెప్పిన సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్కి చాలా యాక్టివ్గా ఉంటేనే కానీ మ్యాథమెటిక్స్ తప్పదు. మరి అప్పుడు చూశారుగా మీరు, మరి ఎలా కష్టపడేవారు అన్నది, కష్టపడేవాళ్ళం అన్నది మేము కష్టపడాలి, మీరు కష్టపడితేనే కానీ మంచి ఫలితం వచ్చి ఉండేది కాదు. అందుకని బాగా కష్టపడాలి అంటే యాక్టివ్గా ఉండాలి, డల్గా ఉండకూడదు. మరి ఇటువంటి ముందుగా ఈ కార్యక్రమాన్ని ఇంత శ్రమపడి చాలా సంవత్సరాలు కష్టపడితేనే కానీ ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం కుదరదు. మరి అటువంటి కార్యక్రమం ఇలా ఏర్పాటు చేసినందుకు మీ అందరినీ పేరు పేరున అభినందిస్తూ, మరి ఇది కూడా ఒక రకంగా చాలా అవసరం అండి. ఎందుకంటే కేఆర్కే గారు చెప్పింది మెడిటేషన్ అన్నారు, నేను ఇంకో భాషలో చెప్తాను. బ్యాటరీ ఛార్జ్ అయిపోయింది అనుకోండి, ఏం చేస్తాం? వెంటనే ఛార్జింగ్ పెట్టుకుంటాం. ఛార్జింగ్ పెట్టుకుంటే ఛార్జ్ అవుతుంది. అలాగే ఇటువంటి కార్యక్రమాలు మనం ఏర్పాటు చేసుకోవడం వల్ల ఒక్కసారి అప్పట్లో మీ అంతా కలిసి చదువుకున్నటువంటి మీ పూర్వ విద్యార్థులను మీ అందరూ కలుస్తూ మీ యొక్క యోగక్షేమాలు ఒకరినొకరు తెలుసుకుంటూ, మీతో పాటు అప్పుడు చదువు చెప్పిన గురువులుగా మమ్మల్ని కూడా మీరు చూడడం, మా గురించి మీరు తెలుసుకోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దీనికి కొంత చాలా యాక్టివ్గా ఉంటేనే కానీ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించలేరు అసలు. అందుకని మరి ఇప్పుడు కేవలం మెడిటేషన్ కాదు, యోగా కూడా ఉంది. యోగా కూడా చక్కగా మనకి చాలా యాక్టివ్గా ఉండేది చేస్తుంది. అంటే ఎవరికి తోచిన మార్గం వాళ్ళు ఎంచుకుని మరి చక్కటి మార్గంలో మీరు ఉన్నట్లయితేనే మీరు యాక్టివ్గా ఉంటే మీ పిల్లలు యాక్టివ్గా ఉంటారు. మీరే డల్గా ఉన్నారనుకోండి, ఇక పిల్లలకి మీ యాక్టివ్నెస్ ఎక్కడి నుంచి వస్తుంది?
అంటే పిల్లలు యాక్టివ్గా ఉండాలి, వాళ్ళు మంచి అభివృద్ధిలోకి రావాలి. ఇందులో చక్కగా అభివృద్ధిలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, చాలా సంతోషం. అయినా ఇంకా మాకు 100% మీ పేర్లు కానీ మీరు ఏం చేస్తున్నారు అవన్నీ మాకు ఇంకా ఇప్పటికీ తెలియదు. దారిలో కనిపించిన వాళ్ళు కొద్దిమంది మాట్లాడారు, వాళ్ళ విషయాలు తెలిసే అంతే తప్ప అందరికీ 100% మాత్రం తెలియదు. ఎందుకంటే ఆ సమయం లేదు, అంతకంటే లేదు. అంచేత అందరూ యాక్టివ్గా ఉండాలి అంటే మనం ఏదో ఒక సాధన చేయాలి. యోగా కానీ మెడిటేషన్ కానీ ఏదో ఒకటి చేసి మరి మనం అలా ఉంటేనే మన పిల్లల్ని మంచిగా తీర్చిదిద్దగలం. ఇప్పుడు అలాగే మీకు గురువులు అయిన మేము ఎలా మీకు బోధన చేశామో అదే బాణీలో పిల్లలకు కూడా మీరు బోధన చేయించుకోగలిగితే వాళ్ళు కూడా మిమ్మల్ని మించిన స్థాయిలోకి వాళ్ళు వస్తారు. మరి ఆ విధంగా జరగాలని ఆశిస్తూ మరి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.